అధ్యక్షుల వారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటామండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని పరిశీలిద్దాం. బైబిల్ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్ తీసి ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా మనం చేస్తున్నాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన 2 దినములు మీ సేవకుని నిలబెట్టుకుని అద్భుతమైన రీతిలో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే 2 లేక 3 మీ నామను ఎక్కుపించుంటారో వారితో పాటు నేను ఉంటానని సెలవుచ్చిన దేవా, ఈ సమయంలో మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి మీ బిడ్డలకు కావలసిన మాటలు మీరే మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేట ఈ ప్రార్థన తండ్రి అయిన దేవునికి సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని పరిశీలించినట్లయితే యేసు అని చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్తున్నారు. యేసు అంటున్నారు. చాలా చోట్ల ఈ వాక్యము గోళ్ళపైన చెట్ల పైన కనపడుతూ ఉంటుంది. యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఈ మాట చదివినప్పుడు చాలామంది కోపం వస్తుంది. ఎందుకంటే యేసు ఏమంటున్నారంటే నేనే మార్గము అంటున్నారు. అంటే ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాట ఎవరికి కూడా నచ్చదు. నేను కూడా మార్గము అంటే బాగుంటుందేమో కానీ నేనే మార్గము అంటే చాలామందికి నచ్చదు. ఎందుకంటే మనం ఆ విషయాన్ని పరిశీలిస్తున్నట్టయితే నేనే అంటానికి చాలా ధైర్యం కావాలి. మన గ్రామం ఉంది. మన గ్రామంలో ఈ గ్రామానికి సర్పంచ్ ఎవరంటే ఏం చెప్తాం? ఎవరైతే సర్పంచ్గా ఉన్నారో వారు నేనే అంటారు. వారు కాక నేనే అంటే ఆ సర్పంచ్ స్థానంలో ఉన్నవారు ఒప్పుకోరు. అలాగే మన మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటారు. ఈ మండలానికి ఎంఆర్ఓ ఎవరు అంటే ఎవరైతే అధికార స్థానంలో ఉన్నారో వారు ఏమంటారంటే నేనే అంటారు. అలాగే ఒక జిల్లాకి అధికారిగా ఉన్న కలెక్టర్ని ఎవరైతే ఈ జిల్లాకి కలెక్టర్ అని అడిగితే ఎవరైతే ఉన్నారో వారు ఏమంటారంటే నేనే అంటారు. వారు కాక వేరే వారు వచ్చి నేనే అంటే ఒప్పుకోరు. అలాగే ఈ రాష్ట్రానికి అధికారిగా ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎవరయ్యా అని అడిగితే ఎవరికైతే ఆ స్థానం ఇవ్వబడిందో వారే ఏమంటారంటే నేనే అంటారు. అలాగే మన దేశానికి ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే ఆ అధికారం ఎవరైతే ఉన్నదో వారు ఏమంటారంటే నేనే అంటారు. ఆయన కాక నేనే ప్రధాని అని ఎవరంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభువు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నారు. అంటే నేను తప్ప తండ్రి వద్దకు ఎవరునూ రాలేరు. ఎవరైనా తండ్రి వద్దకు వెళ్ళాలంటే దానికి మార్గం నేనే అంటున్నారు. ఇక్కడ నుంచి ఒక పాలకొల్లుకి మార్గం ఉంటుంది, బస్ ప్రయాణం ఉంటుంది, ఆటో మార్గం ఉంటుంది. ఒక హైదరాబాద్కి మార్గం ఉంటుంది, రైలు ప్రయాణం ఉంటుంది, లేదా బస్ ప్రయాణం ఉంటుంది. అలాగే ఒక దేశానికి ఇతర దేశానికి వెళ్ళాలంటే ఒక విమాన మార్గం ఉంటుంది. అలాగే చంద్రమండలానికి కూడా మార్గాన్ని కనిపెట్టారు, రాకెట్ మార్గం. అంటే చంద్రమండలానికి కూడా మార్గం ఉంది. కానీ పరలోకానికి మార్గం ఎవరైనా కనిపెట్టారా అంటే అది ఎవరి వల్ల కాదు. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు, ఇక్కడ భూలోకానికి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు ప్రభు మాత్రమే ఉన్నారు. అందుకనే ఆయన ఏం చెప్తున్నారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నారు. అయితే ఈయన పరలోకాన్ని విడిచి అసలు భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అని పరిశీలన చేసినట్లయితే మనకి చూడండి, మత్తయి సువార్తలో అంత దేవుని కుమారుడై ఉండి
పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందయ్యా అని పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనం చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. ఆమె ఒక కుమారుని కనంట. ఆమె అంటే మరియా. అంటే మరియా ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతారంట? యేసు అని పెడతారంట. అంటే యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అని పరిశీలించినట్టంటే తన ప్రజలు వారి పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంట. అయితే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2024 సంవత్సరాల క్రితం, అంటే 2023 సంవత్సరాలు అయింది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి. అంటే యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి ఏమని చెప్తున్నారంటే తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి ఆయనకు వచ్చాను అంటున్నారు. మరి యేసు ప్రభు రాకముందు పాపం ఉన్నదా? లేదండి. యేసు ప్రభు రాకముందు పాపం ఉంది. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈయన ఏమంటున్నారంటే తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంటున్నారు కదా. మరి యేసు ప్రభు రాకముందు పాపం ఉన్నది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరిగేది అని లేఖలాంఛని మనం పరిశీలించినట్లయితే దానికి సమాధానంగా లేవికాండం చూసుకున్నట్లయితే లేవికాండంలో యేసు ప్రభు రాకముందు పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరిగేది అని చూసుకున్నట్లయితే చూడండి. లేవికాండంలో 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 27వ వచనం. ప్రతి ఒక్కరు తీయనమ్మ. లేవికాండము 4వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే మీ దేశస్థులో, అక్కడ దేశం గురించి మాట్లాడుతున్నారు, మీ దేశస్థులో ఎవడైనాను పొరపాటున పాపము చేసి చెయ్యరాని విషయంలో యెహోవా ఆజ్ఞల్లో దేన్నైనా మీరు అపరాధి అయ్యేలా తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడినలా తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడమేక పిల్లను అర్పణంగా తీసుకువచ్చి పాప పరిహార్థ బలిపశు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు స్థలమునకు దానికి వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వేలుతో తీసుకుని దహన బలి పీఠపు కొమ్ముల మీద చమరి దాని రక్తశేషంను ఆ పీఠము అడుగు భాగంలో పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లే దీని కొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసన యాజకుడు బలిపీఠమున దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలిగిన. పాత నిబంధన గ్రంథంలో ఒక క్రమం ఉన్నది. ఎవడైనా మీ దేశస్థులో, అక్కడ దేశం గురించి మాట్లాడరు, మీ దేశంలో కావచ్చు, మీ రాష్ట్రంలో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఎవడైనా పొరపాటున పాపము చేసి తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎలా ఈ క్రమాన్ని ఏర్పరచారు. ఏం చేయాలంట? ఏం తీసుకుంటా? నిర్దోషమైన ఆడ మేకపిల్లని అర్పణగా తీసుకురావాలంట. అంటే నిర్దోషమైనది అంటే ఏంటంటే ఏడాదిలోపు గొర్రె పిల్లని ఉంటుంది కొన్ని సందర్భంలో, కొన్ని చోట్ల నిర్దోషమైనది ఉంటుంది. ఎందుకు ఏడాదిలోపు నిర్దోషమైనది అని చెప్తున్నారంటే అవి ఏడాదిలోపు ఉన్నవి ఏం చేస్తాయంటే శారీరక సంపర్కం అనేది చేయవు. శారీరక సంపర్కం చేయకుండా అవి పవిత్రంగా ఉంటాయి. కాబట్టి ఆ ఏడాదిలోపు ఆ గొర్రె పిల్లను కావచ్చు, ఆడ మేక పిల్లను కావచ్చు, ఆడ మేక పిల్లను అన్నారు. కాబట్టి అక్కడ ఏం చేయాలంటే దాన్ని తీసుకొచ్చి యాజకుని దగ్గర తీసుకొచ్చి అక్కడ బలి అర్పించే బలిపీఠం స్థలానికి తీసుకొచ్చి దాన్ని వధించాలంట. వధించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ రక్త శ్రేష్టం అంతా కూడా ఆ యొక్క అడుగు భాగాన్నే పోయేవాళ్ళంట. ఆ రక్తం తీసి ఆ కొమ్ములు, బలిపీఠం కొమ్ముల మీద చమరి దాని రక్తంని అడుగు భాగాన ప్రోక్షించినట్లయితే అప్పుడు ఆ యొక్క యాజకుడు ఎవరైతే ఉన్నాడో ఆ యాజకుడు అంతా కూడా ఈ యొక్క బలిపశువుని వధించిన ఆ బలిపశువు నుంచి కొవ్వంతటిని తీసుకుని ఏం చేస్తారంట? బలిపీఠం మీద, దహన బలిపీఠం మీద అగ్నికి ఆహుతి చేస్తే దానికి ఇంపైన సువాసన పైకి వెళ్ళి దేవుడు దాన్ని స్వీకరించి అతని నిమిత్తం అక్కడ ఉన్న దైవజనుడు ప్రార్థన చేయగా అతని నిమిత్తం క్షమాపణ తెలుపుతుందట. సపోజ్ మనమే ఉన్నాం, పాపం చేసాం. ఆనాటి కాలంలో మనం ఉన్నాం అనుకోండి, మనం పాపం చేసిన పాపంకి ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తామంటే ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే దైవజనుడు ఉన్నాడో ఆ దైవజనుడు తీసుకెళ్ళినప్పుడు అయ్యా నేను పాపం చేశాను, నా పాపంలో ఈ గొర్రె పిల్లని బలిస్తున్నాను, కాబట్టి దీని రక్తం చిందించినప్పుడు ఆ రక్తం నిమిత్తం నాకు క్షమాపణ కలగాలని చెప్పేసి ఏం చేస్తారంట? ఆ గొర్రె పిల్లను మన నిమిత్తం, మనం చేసిన పాపం నిమిత్తం మనకు శిక్ష రావాల్సిందే కాబట్టి మన శిక్షను భరించలేం కాబట్టి మన స్థానంలో ఆ గొర్రె పిల్లను, ఆ మేక పిల్లను బలిస్తున్నాం.
ఆ బలిచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ బలిచ్చిన తర్వాత దాని రక్తంలో కొమ్ముల మీద చమురుతారంట, మిగతాది అడుగు భాగాన్ని ప్రోక్షిస్తారంట. ప్రోక్షించినప్పుడు ఆ యొక్క కొవ్వంతను తీసి ఆ యొక్క బలిపీఠం మీద దహన బలి అర్పించినప్పుడు దేవునికి ఇంపాసన సువాసన కలిగి అక్కడ ఉన్న దేవజనుడు మన నిమిత్తం ప్రార్థన చేయగా మనకు క్షమాపణ తెలుగుతుందంట. అంటే ఇక్కడ ఏమన్నదంటే మీ దేశస్థులు ఎవడైనా పొరపాటున ఉంది అంటే, మీ దేశస్థులు ఎవడైనా పొరపాటున ఉంటే ఇక్కడ ఆనాడు ప్రజలు ఏం చేశారంట, ఆ పొరపాటును కాస్త అలవాటుగా మార్చేసుకున్నారంట. దేవుడు ఏం చెప్పాడంటే, సపోజ్ ఎవరైనా మనిషి వెళ్తున్నారు అనుకోకుండా కాలు చెయ్యి తగిలింది, కాలు చెయ్యి తగిలితే ఏమంటే వెంటనే సారీ అండి చూసుకోలేదంట. అది కావాలని ప్రతిసారి కాలు చెయ్యి తగిలిస్తున్నాడు అనుకో, వాడిని ఏమనాలి, ఇది కావాలని చేయట్లేదు అలవాటుగా మార్చుకున్నాడు వీడు అని చెప్పేసి అనుకుంటాం లేదన్నా. ఆనాటి ప్రజలు ఏం చేశారంటే, దేవుడు పొరపాటున మీరు పాపం చేస్తే ఈ క్రమాన్ని ఏర్పరచుకుంటారంటే పొరపాటును కాస్త అలవాటుగా మార్చేసుకున్నారు. అంటే పాపం చేయడం బలి చేయడం, పాపం చేయడం బలి చేయడం ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. రెండోది విషయం ఏంటంటే, మనం కూడా బలిస్తూ ఉంటాం. బలిచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటా, ఇక్కడ దేవుడేమో ఏడాదిలోపు గొర్రె పిల్లలని అలాగే ఆడ మేక పిల్లని అంటే మనం ఏం చేస్తామంటే బాగా బలిసిందిస్తాం, బాగా కండలు తిరిగి బాగా బలిసిందిస్తాం. అంటే బాగా బలిసి బాగా కండలు తిరిగిందంటే అది దానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అది శారీరక సంపర్కాలు చేసినాయి కదా. అంటే మన పాపాన్ని పోగొట్టుకున్నప్పుడు దాని పాపం చేసిన జంతువునిస్తే మరి దేవుడు స్వీకరిస్తాడా? అది పాపం చేసింది, మన పాపం పోగొట్టుకుంటే దాన్ని బలిస్తున్నాం, అది బలి మరి స్వీకరించడానికి దేవునికి దాని నిమిత్తం నీ పాపాలు క్షమిస్తాయన్నది మనం ఆలోచించాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఏడాదిలోపు గొర్రె పిల్లని అన్నాడు, అంటే ఆడమేక పిల్లని అన్నాడు. అంటే అక్కడ ఏం చేస్తాయంటే శారీరక సంపర్కం చేయవు కాబట్టి నీ నిమిత్తం అవి పరిశుద్ధమైనవి కాబట్టి పాప క్షమాపణగా తీసుకునేవారు ఆ నాటకాలలో. ఒకవేళ ఈ యొక్క గొర్రె పిల్ల దొరకలేనాడు ఇంకా ఏమేమన్నాడంటే పేదవాడు ఉంటాడు ఆ నాటకాలలో, అందరూ ఇవ్వలేరు కదా. దాని నిమిత్తం ఏమన్నారంటే 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, 5వ అధ్యాయం లేవికాండము 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గొవ్వలనే కానీ 2 పావురూపు పిల్లనే కానీ పాప పరిహార్థ బలిగా ఒకదాన్ని దాన బలిగా ఒకదాన్ని యెహోవా సన్నిధానికి తీసుకుని రావాలను. ఎవరికైనా గొర్రె పిల్లనిచ్చే స్తోమత లేకపోతే వాడు ఏం చేయాలంట, 2 తెల్ల గువ్వలు తీసుకురావాలంట. తెల్ల గువ్వలు అంటే పావురూపు పిల్లలు. ఒకవేళ పావురూపు పిల్లలు ఆకాశంలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి దొరకలేదు అనుకో, దానికి కూడా చింతించవద్దని చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే 11వ వచనం చూడండి, 2 తెల్ల గువ్వలనైనను 2 పావురూపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమిడి గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహార్థ బలి రూపముగా తేవలను. అంటే ఒక గొర్రె పిల్లని ఇచ్చే స్తోమత లేకపోతే పావురూపు పిల్లలు 2 పావురూపు పిల్లలు తెమ్మన్నారు. 2 పావురూపు పిల్లల వరకు దొరకపోతే ఏం తెమ్మన్నారంట, 2 పావురూపు పిల్లలు తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమిడి గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహార్థ బలిగా తీసుకురాన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తానంటే చేసిన పాపాన్ని పోగొట్టుకుంటారు. అది కూడా ఎలాగా, పొరపాటున పాపం చేస్తే. ఈ పొరపాటు కాస్త ఎలా మార్చేసుకున్నారంటే అలవాటుగా మార్చేసుకున్నారు. పాపం చేయడం బలి అర్పించడం, పాపం చేయడం బలి అర్పించడం. చూశాడు దేవుడు. ఒక సందర్భంలో దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఒక ప్రవక్త ద్వారా బలులు ఆపేయండి అని చెప్పాడు. బలులు ఆపేయండి అని చెప్పాడు. అది ఎక్కడున్నదని చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను పొట్టెళ్ళను బాగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమైనను, కొడుల రక్తమందినను గొర్రెపిల్లల రక్తమందినను మేకపోతుల రక్తమందినను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరము తొక్కుడికి మిమ్మల్ని రమ్మనబడేవాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దానినిక తేకుడి. ఏమన్నారంట, దానినిక తేకుడి. అంటే విస్తారమైన మీ బొల్లు నాకేలా, దహన బొల్లను పొట్టెళ్ళను బాగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయనను, కోడుల రక్తమైందనను గొర్రెపిల్ల రక్తమైందనను మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలి మీరు వచ్చున్నారే, నా ఆవరం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నబడేవాడు. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పము, దాన్ని యొక్క తేకుడి అని యెషయా ప్రవక్త ద్వారా ఒక పట్టణ ప్రజలకు చెప్పడం జరిగింది. అది ఏ పట్టణ ప్రజలకని చూసినట్లయితే అదే 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే,
సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఏంటంట? సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి అని చెప్పి ఈ మాటలన్నీ చెప్తున్నారన్నమాట. యెహోవా సెలవు ఇచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలు నాకెలా, దహన బలులను, పొట్టెలను, బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెక్కసమైన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. అంటే ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే సొదొమ ప్రాంత పట్టణాల గురించి చెప్తున్నారు. వారు ఎలాంటి ప్రజలు అని చూసుకున్నట్లయితే, వాటి స్థితిగతులు ఎలాగ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనం చూడండి. ఆది కాండం చూసుకున్నట్లయితే వారి యొక్క స్థితిగతులు చూస్తున్నాయి. ఆది కాండము త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. దైవజనులు వెనకాల ఉన్నారు, వారికి సమయం ఇవ్వాలి కాబట్టి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఆది కాండము 19వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, ఆ సాయంకాలం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కొనుక్కొడి. మీరు పెందలకడ లేచి మీ త్రావని వెళ్ళవచ్చున నేను. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పిరి. ఆయనను అతడి మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారిని విందు చేసి పొంగని రొట్టెలు కాల్చక వారు భోజనం చేసిరి. వారు పండుగనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, జాగ్రత్తగా ఆలకించండి, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకురమ్మని అతనితో చెప్పగా, వీళ్ళు ఎవరని చూసినట్లయితే సొదొమ మనుషులు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారంట? ఎవరైనా ఆ పట్టణంలోకి కొత్త వస్తువులు వస్తే వారితో పాపం చేసేయాలి. ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఎవరంట? బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా, అంటే చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వరకు కూడా పాపం చేయడానికి తెగించేశారు. ఎవరు వీరని చూసినట్లయితే సొదొమ గొమొర్రా ప్రజలు. అంటే వీళ్ళు ఇలాంటి పాప స్థితిలో ఉండి యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారు, బలిచ్చేస్తున్నారంట. అంటే చేసిన పాపం పోగొట్టుకుంటాక ఏం చేస్తారంట? బలర్పించేస్తున్నారంట. పాపం చేయడం బలర్పించాడు, పాపం చేయడం బలర్పించడం. మరి పాపానికి ప్రాయశ్చిత్తము అలవాటుగా పొరపాటు జరిగితే ఈ క్రమం ఏర్పరచమని చెప్పాడు దేవుడు. ఆ పొరపాటు కాస్త అలవాటుగా మార్చేసుకున్నారు జనాలు. అయితే వీళ్ళ యొక్క స్థితిగతులు చూసి దేవుడు ఏం చేశాడంటే, బలి తేవద్దు, అర్పించొద్దు, మానేయమని చెప్పాడు. జనాలు మానేశారు ఆనాటి కాలంలో. మరి పాపానికి ప్రాయశ్చిత్తం ఆగిపోయింది, పాపం మాత్రం పెరిగిపోయింది. దేవుని యొక్క సంకల్పం వేరు, మనుషుడు ఏర్పరచుకున్నది వేరు. దేవుడు ఏమనుకున్నాడంటే నిత్యము తనతో పాటు తన ప్రజలు ఉండాలని ఆశపడ్డాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే తమ మార్గాల్ని చెరిపేసుకున్నారు. మీకు పొరపాటు కనుక జరిగితే, అనుకోకుండా పాపం జరిగితే దీని క్రమం ఏర్పరచుకుంటా అంటే ఈ పొరపాటు కాస్త ఎలా మార్చేసుకున్నా అంటే అలవాటుగా మార్చేస్తున్నారు. అందుకని దేవుడు ఇంకా పాపం పెరిగిపోయింది, ప్రాయశ్చిత్తము నిలిచిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలని చూసినట్లయితే దేవుడు ఇంకా ఏం చేశాడంటే మౌనమైపోయాడు. నిత్యము తన ప్రజలు తనతో ఉండాలని ఆశపడ్డాడు. కానీ మనుషులు చేసిన పాపాలను బట్టి వారి పాపంలో బంధించబడిపోయాడు. ఇంకా దేవుడు ఏం చేయాలనుకుని ఆలోచించినట్లయితే మన 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడటం మానేశాడని చరిత్రకాలు చెప్తుంటారు. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఒక నిర్ణయానికి వచ్చి దేవుడే భూలోకానికి ఒక శిశువుగా వచ్చాడు. అది ఎలాగొచ్చాడని చూసుకున్నట్లయితే ఒకే ఒక్క బలి జరగాలి, అదే క్రీస్తు బలి. ఎలాంటి బలి అంట? ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క బలి జరగాలి, అదే క్రీస్తు బలి జరగాలని చెప్పేసి యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడని చూసినట్లయితే మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు జన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసువునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండిను. ఆమె భర్త అయిన యేసుకు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా
ఇదిగో ప్రభు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, బందీలైపోయిన తన ప్రజలను ఏం చేశాడంట, విడిపించడానికి ఒక శిశువుగా ఈ భూలోకానికి వచ్చాడంట. అది కూడా ఎలాగొచ్చాడంట, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడంట. మనం ఏడాది గొర్రె పిల్లలు అనుకున్నాం, ఏడాది గోవ పిల్లలు అనుకున్నాం, ఏడాది ఆడపిల్లలు అనుకున్నాం, మేకపిల్లలు అనుకున్నాం. అంటే అవి ఏడాది లోపు అంటే శారీరక సంపర్కం చేయబట్టి వాటిని పరిశుద్ధత లెక్కలో తీసుకుని మన పాపం నిమిత్తం వాటిని మన స్థానంలో వాటిని బలిచ్చి మన పాపాన్ని పోగొట్టుకునేవారు. అయితే ఈనాటి కాలంలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేశాడంట, సర్వమానాలకి ఒకే ఒక్క బలి జరగాలి, అదే క్రీస్తు బలి అని చెప్పేసి ఏం చేశాడంట, దేవుడు శిశువుగా వచ్చాడు. అంటే ఇక్కడ ఒక మనిషిని బ్రతికించాలంటే, వారి పాప నుంచి విడిపించాలంటే మరొక రక్తం పనిచేయదు. ఎందుకంటే అతనిలోనూ పాపం ఉంటుంది, ఇతనిలోనూ పాపం ఉంటుంది. నేను ఏ పాపం చేయలేదనుకున్నప్పటికీ కూడా ప్రతి మనుషులను ఒక పాపం ఉంటుంది, అది జన్మ పాపం. అంటే మన తల్లిదండ్రులు శారీరకంగా కలిసినప్పుడు మాత్రమే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఉన్నారు. అంటే ప్రతి పురుషుల్లోనూ స్త్రీలోనూ ఏముంటుందంటే జన్మ పాపం ఉంటుంది. అయితే ఏ పాపము లేనివాడు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు ప్రభు మాత్రమే. అతను ఎలాగొచ్చాడంటే కన్య మరియ గర్భమున శిశువుగా పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భమున పుట్టాడు. అంటే వారికి వివాహము చేసుకోవడానికి ప్రధానమైంది, కానీ వారి శారీరకంగా కాలేదు. అయితే యేసుపు అనుకున్నాడు, మేము శారీరకంగా కాలేదు, అయితే ఈమె గర్భవతిగా ఉంది, ఈమెమో ఒకవేళ పొరపాటు చేసిందేమని చెప్పేసి ఆమెని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అయితే స్వప్నమందు దేవుని దూత యోసేపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెను అవమానపరచనలకు, ఆమె గర్భం పుట్టబోయేవాడు రక్షకుడు, తన ప్రజల నుండి వారి పాపలను ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతాడంట. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎలా పుట్టాడంట, పరిశుద్ధాత్మగా పుట్టాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనందరి పాపం నిమిత్తం ఏం చేశాడంట, శిలువ మరణాన్ని పొందాడు. అంటే మనం పాపం చేసాం, మన స్థానంలో ఒక బలిని, ఒక జంతువునో, ఒక పావురు పిల్లనో, ఒక గోవు పిల్లనో బలి ఇవ్వాలి. మన పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక జంతువుని బలి ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఏం చేశాడంటే యేసు ప్రభువే మన పాపాల నిమిత్తం పోగొట్టుకోవడానికి ఆయనే ఒక గొర్రె పిల్లగా వచ్చాడు ఈ లోకానికి. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్ముడిగా గొర్రె పిల్లగా ఏ పాపం లేనివాడిగా వచ్చాడు. వచ్చి మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఏం చేశాడంటే శిలువ మరణం పొందాడు. మన శిరస్సు ద్వారా ఆలోచించుకున్న పాపాల నిమిత్తం మన శిరస్సుకి ముళ్ళ కిరీటం పెట్టాలి. కానీ మన స్థానంలో ఆయన ఏ పాపం లేనప్పటికీ మన పాపాలు ఆయన మీద వేసుకుని ఏం చేశారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టించున్నారు. మన చేతులకి చేయరాని పనుల నిమిత్తం తెచ్చిపెట్టుకున్న పాపం నిమిత్తం మన చేతుల్లో చీళ్ళ కొట్టాలంట. అంటే చేతులతో చేసిన పాపాలను బట్టి చేతులు చీళ్ళ కొట్టాలి. కానీ మన పాపాలు ఆయన నిమిత్తం ఆయన మీద వేసుకుని ఆయనకి ఏం చేశారంటే చీళ్ళ కొట్టారు. మన హృదయంలో మన పక్కలతో ఒక మాట మాట్లాడతాం, కానీ హృదయంలో ఇంకొకటి పెట్టుకుంటాం. అంటే పక్కలో పెట్టుకున్న అసూయ కావచ్చు, పగ కావచ్చు, దేశం కావచ్చు, ఇవన్నీ ఉన్న ఈ పక్కలో బల్లింపోటు పొడవాలి. కానీ మన పాపాలు ఆయన మీద వేసుకుని ఏం చేశారంటే ఆయనకి బల్లెపోటు పొడిచారు. మన పాదాల ద్వారా వెళ్ళరాని స్థలాలకు తెచ్చిపెట్టుకున్న పాపం నిమిత్తం మన పాదాలకి మేకులు కొట్టవలసి ఉండగా మన పాపాలు ఆయన మీద వేసుకుని ఆయన పాదాలకి ఏ పాపము లేనప్పటికీ కూడా ఆయన పాదాలకి సీళ్ళ కొట్టించారు. అంటే ఏ పాపము లేనప్పటికీ కూడా మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని మన స్థానంలో ఆయన చనిపోయాడు, మనకి నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా రెడీ చేశాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే యోహాను సువార్త నిందా చదువుకున్నట్లుగా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు అన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి నువ్వు పాపం చేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఏం చేశారంట, నీ పాపం చేసినా కూడా నా రక్తంలో నేను చిందించిన రక్తంలో నీ పాపాలు కడుక్కుని నా రాజ్యంలో ఉండడానికి అవకాశం ఇస్తానని చెప్పేసి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కానీ ఈ అవకాశం ఉన్నప్పటికి కూడా చాలామంది వినియోగించుకుంటా. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను పాపం లేనివాడిగా ఉన్నాను, మీరు పాపం చేసిన జంతువుని బలిస్తే అది పాపమునికి ప్రాయశ్చిత్తం అవ్వదు. ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించాలి,
అప్పుడు మాత్రమే పాపంకి ప్రాయశ్చిత్తం అవుతుంది. అలా చిందించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఒక యేసుప్రభువే. ఒక్క యేసుప్రభువే ఏ పాపం లేని వాడిగా పుట్టాడు, ఏ పాపం చేయకుండా శిలువ మరణం పొందాడు, సమాధిలో పెట్టబడ్డాడు, మరణాన్ని గెలిచి మరలా 3వ దినాన్నే లేచాడు. కాబట్టి నేను ఎలాగైతే మృతుడనయ్యి అన్నానో అలాగే మీరు కూడా మృతులు అవుతారు. అయితే నేను ఎలాగైతే తిరిగి లేచానో నా యందు మృతులైన వారిని నేను తిరిగి లేపిస్తానన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలంట? ఆయన మార్గంలోకి రావాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నారు. కాబట్టి ఆయన మార్గంలోకి మనందరం రావాల్సి ఉంది. రాని వారిని కూడా రప్పించవలసిన అవసరం ఉంది. ఇందా మనం చెప్పుకున్నాం, పరలోకానికి పాలకొల్లికి వెళ్ళాలంటే ఒక ఆటో మార్గము, బస్సు మార్గం ఉంటుంది. ఒక హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక ట్రైన్ మార్గం ఉంటుంది. ఒక ఇతర దేశం వెళ్ళాలంటే ఒక విమాన మార్గం ఉంటుంది. ఒక చంద్రమండలానికి కూడా ఇప్పుడు మార్గాన్ని కట్టి పెట్టారు, రాకెట్ మార్గం. అయితే పరలోకానికి ఏ మార్గము లేదు, ఒక్క యేసు మాత్రమే నేను తీసుకెళ్ళగలడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. కాబట్టి మనందరము ఆయన మార్గంలోకి రావాలి. ఆయన మన పాపములు ఆయన రక్తం ఊతుకుని ఆయన రాజ్యానికి సిద్ధంగా ఉండాలి. రానివానికి రక్షణ సువార్తను చెప్పి ఇతరులను కూడా ఆయన మార్గాలకి రప్పించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తెలియని వాళ్ళకి ఈ సత్యాన్ని తెలిసి అనేక మందికి క్రీస్తు మార్గంలోకి రావడానికి మీ వంతు కృషిగా మీరు చేయాలని నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె. అందరికీ వందనాలు.